నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. ఇక ఏపీలో పీడీఎస్ బియ్యం పై వివాదం కొనసాగుతోంది. అసెంబ్లీలో పీడీఎస్ బియ్యం పై చర్చ జరిగింది. ఈ క్రమంలో గత ప్రభుత్వం పేదల బియ్యాన్ని దోచుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందిస్తూ అసలు బియ్యపు దొంగే నాదెండ్ల అని విమర్శించారు. ఇక పీడీఎస్ రైస్ పై గతంలోనూ వివాదం నడిచింది. ఇంతకీ ఈ సమస్య ఎప్పటిది? మరి ఈ సమస్య తీరేది ఎప్పుడు? ఇదే విషయానికి సంబంధించి డిబేట్ లో పాల్గొనడానికి మనతో పాటు ప్రముఖులు లక్ష్మణరావు గారు, వైసీపీ నేత జాయిన్ అవుతున్నారు. లక్ష్మణరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. ఓకే, నాదెండ్ల గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు నిన్న అసెంబ్లీలో. ప్రధానంగా చెప్పాలంటే గత ప్రభుత్వమే వైసీపీ నేతలు అక్రమంగా బియ్యాన్ని దోచుకున్నారు, రవాణా జరిగింది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? మీకు ప్యానల్ సభ్యులకి బీఆర్కే వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. మీ పేరండి? బ్రహ్మిణి అండి. బ్రహ్మిణి గారు, అధికారంలోకి వచ్చిన ఈ 10 మాసాల్లో జగన్ గారి యొక్క నామజపం చేయడం జరిగింది. అంటే పీడీఎస్ బియ్యం గత ప్రభుత్వంలో అక్రమ రవాణా జరిగింది. ఇదిగో కాకినాడ పోర్ట్లో ఒక 50,000 మెట్రిక్ టన్నులు పట్టుకున్నాం. విశాఖపట్నంలో ఒక 30,000 మెట్రిక్ టన్నులు పట్టుకున్నాం. ఇంకా వేరే పోర్ట్లో ఇంకొక 20,000 పట్టుకున్నాం అని వీళ్ళు ప్రకటనలు చేస్తారు. ఆరోపణలు అంతా కూడా ఆరోపణలు చేస్తారు. సో ఈ ఆరోపణలన్నీ కూడా మరి ఎందుకన్నా మీరు అక్కడ మీ మెట్రిక్ టన్నులు ఎన్ని 50,000 అని 20,000 అని 30,000 మెట్రిక్ టన్నులు బియ్యం పీడీఎస్ బియ్యం దొరికినాం. కేసులు ఎందుకు నమోదు చేయాలి? ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ దగ్గర ఎంత మీరు లంచాలు తీసుకున్నారు? ఎవరెవరో వాటాదారులు, ఎవరెవరు అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఆ వ్యాపారస్తుల దగ్గర మీరు ఎంత లంచాలు తీసుకున్నారు? ఎంత లంచాలు తీసుకుని మీరు లొంగిపోయారు? ఎందుకు కేసులు కట్టలేదు? మీ యొక్క సెక్యూరిటీ ఉంటుండగా, మీకు పోలీసు వ్యవస్థ అక్కడ అడుగడుగున గస్తీ కాస్తుండగా, ఆ గస్తీ దాటి వెళ్ళిందంటే ఎవరు? ఆ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? స్థానిక ఐఏఎస్ ఎవరు? స్థానిక ఐపీఎస్ ఎవరు? ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ నాయకులందరినీ కూడా మరి వీళ్ళు ఏ విధంగా మరి అందరికి మరి లంచాలు ఇచ్చి అక్రమ రవాణా జరిగిందనేది మీరు బయట పెట్టాలి కదా. వాళ్ళందరినీ మీరు సస్పెండ్ చేయాలి కదా. ఎందుకని చేయలేదంటే ఇది ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ గారి యొక్క కన్నసన్నల్లో జరుగుతూ ఉంది. ఆయనకి ఎప్పుడైతే ఈ పౌర సరఫరాల శాఖ ఇచ్చారో ఆయన పవన్ కళ్యాణ్ గారు కమిషన్లు దండుకోవడానికి ఈ యొక్క పౌర సరఫరాల శాఖని వినియోగించుకొని వాళ్ళ డబ్బులు దండుకోవడానికి ఈ యొక్క ఆరోపణలు చేస్తారని అర్థమవుతుంది. మరి మీరు ఎందుకని వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? ఎందుకని ఇంతవరకు చర్యలు తీసుకొని పక్కన పెట్టారంటే సాక్షాత్తు ఆర్థిక మినిస్టర్ అయినటువంటి పయ్యావుల కేశవ వాళ్ళ బియ్యంకడే దీంట్లో దాదాపుగా 50,000 70,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా అదే కాకినాడ పోర్టు నుంచి వేరే చల్లా షిప్ నుంచి కూడా ఆయన మరి తీసుకెళ్ళడం జరిగిందని బహిరంగంగా వచ్చినటువంటి ఆరోపణలు. ఆరోపణలు కాదు, నిజాలు. సో దాని మీద కూడా వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకోలేదు? సో ఇవన్నీ గమనిస్తూ ఉంటే లాలూచి పడ్డారు. ఎవరైతే అక్రమ రవాణా చేస్తూ ఉన్నారో ఆ అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఆ వ్యాపారస్తులతోనే, అలాగే వీళ్ళు కూడా దగ్గరుండి తీసుకెళ్తున్నటువంటి పీడీఎస్ బియ్యాన్ని కూడా లాలూచులు పడి అమ్ముకుంటూ ఉన్నారు. ఎందుకంటే వేల కోట్లకు సంబంధించే ఈ బిజినెస్ ను కూడా వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వాళ్ళ వ్యవస్థల్లో వినియోగించి, వాళ్ళ పోలీసు వ్యవస్థలు వినియోగించి డబ్బులు ఏ విధంగా దండుకోవాలని పవన్ కళ్యాణ్ గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు స్కెచ్ లో కాకినాడ పోర్ట్ లో కూడా పవన్ కళ్యాణ్ గారు 30% వాటా తీసుకున్నారు. ఈజ్ ద స్టిప్ అని చెప్పడానికి వెళ్ళి ఆ పీడీఎస్ బియ్యం పట్టుకోవడానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఓకే, లక్ష్మణరావు గారు, అంటే ఆరోపణలు ఉంటే సరిపోదు, చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు. చర్యలు తీసుకోవచ్చు కదా మరి ఆరోపణలు ఉంటాయనేసి మీ పాయింట్? డెఫినెట్ గా ఇప్పుడు తప్పు జరిగింది. తప్పు చేయడానికి గల కారణాలు ఎవరి యొక్క ఆధీనంలో ఆ యొక్క అక్రమ రవాణా జరుగుతుందన్నప్పుడు దాని బాధ్యులను పట్టుకొని శిక్షించాలి కదా. మీరు శిక్షించకుండా బయట పొందలేదంటే దానికి అర్థం అంటే మీరు కూడా లాలూచబడ్డారని అర్థం, మీరు కూడా కమిషన్లు దండుకున్నారని అర్థం, మీరు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యథాశగా మీరు విచ్చలవిడిగా అక్రమ రవాణా చేసుకుని మీరే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారని అర్థం. సో మీకు కమిషన్లు వస్తే మాత్రం సైలెంట్ గా అయిపోతారు. మీకు కమిషన్లు రాకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ రోడ్ల మీదకి వచ్చి బట్టలు ఇప్పి ధర్నాలు చేస్తారు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
ప్రజలకి కేవలం మీ సేవ చేయడానికి వచ్చామని చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నించడానికే వచ్చిందని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈ రోజున నెలకి మీరు 200 కోట్లు తీసుకున్నారా, 300 కోట్లు తీసుకున్నారా, ఎంత తీసుకున్నారో ఈ రోజున ప్రశ్నించడం మానేశారు. మీకు ముడుపులు అందుతున్నాయి కాబట్టి, మీ కమిషన్లు వస్తున్నాయి కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు బట్టలు ఇప్పకుండా ఇంట్లోనే ఏసీ రూమ్ లో కూర్చొని ఆయనకైనా సాగిపోతూ ఉంది. సనాసిని ఆ సనాతన ధర్మం అంటే ఆయన సన్నాసి బట్టలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. ఇదివరకు అది లేదు కదా. ఈ రోజున ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఒక బాధ్యత గల పోస్ట్ లో ఉండేటువంటి వ్యక్తులు మీరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాలు ఒక్క నిమిషం అయిపోయింది. గతంలో చూసుకుంటే గతంలో కన్నా ఇప్పుడే ఎక్కువ. ఎప్పుడైతే వీళ్ళు బియ్యం పట్టుకొని వదిలేశారో ఇప్పుడే విచ్చలవిడిగా ఇంకా అక్రమ రవాణా జరుగుతోంది. ఏ పల్లెటూరులో విలేజ్ నుంచి ప్రతి విలేజ్ నుంచి కూడా అక్రమంగా ఆ యొక్క వెండలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 20 రూపాయలకి 30 రూపాయలకి కొని ఈ బ్లాక్ మార్కెట్ లో తరలించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. సో దీన్ని ఎందుకు అట్టుకట్టే ఇట్లా అక్రమ రవాణా ఎందుకు కావట్లేదు? మీరు విలేజ్ స్థాయి నుంచి మీకు పోర్టు వరకు కూడా ప్రతిరోజు కూడా అక్రమ రవాణా జరుగుతూ ఉంది. ఎందుకని మీ విలేజ్ లో విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎందుకు మీరు కట్టుకట్టేయట్లేదు? అంటే ప్రభుత్వ వ్యవస్థలకు మీరు ఒక హుకుం జారీ చేశారు. ఎక్కడ కూడా పీడిఎస్ బియ్యం దొరికితే మీరు పట్టుకోవద్దు, పీడిఎస్ బియ్యం విచ్చలవిడిగా అక్రమ రవాణా మీరు అడ్డుకోవద్దని మీరు ఇచ్చినటువంటి ఆధీనం మేరకే ఈ రోజున ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా 20 రూపాయలు 30 రూపాయలకి ఆ రేషన్ బియ్యం కొని మీకు అక్రమ రవాణా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ నాయకులే, మీ టీడీపీ నాయకులు, మీ జనసేన నాయకులు, మీ బీజేపీ నాయకులు ఈ యొక్క పీడిఎస్ బియ్యం అక్రమ రవాణాలో జస్ట్ అందరూ కూడా వాళ్ళే ఉన్నారు, వాళ్ళు అమ్ముకుంటూ ఉన్నారు. చేదడు ఓదడిగా వాళ్ళకి పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఉంది. పోలీసు వ్యవస్థ కూడా దురపతి మీద వర్షం పడినట్టుగా చూస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఈ అక్రమ రవాణా వ్యవస్థను కూడా అలా అడ్డుకట్ట వేయట్లేదు. సో దీని మీద ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలా. నాదన్న మనోహర్ గారు తన శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిని బయటికి తీయాలా. మేము అధికారంలో ఉన్నప్పుడు అదిగో 200 మెట్రిక్ టన్నులు బియ్యాలు అక్రమ రవాణా చేశారని మా మీద ఆరోపణలు చేయడం కాదు. మీ వ్యవస్థలో, మీ ప్రభుత్వంలో, మీ కనుసరణలో జరుగుతున్నటువంటి ఈ అవినీతికి బాధ్యులు మీరు కాదా? పవన్ కళ్యాణ్ గారు కాదా? మీరు కాదా? దీనికి ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరు ఆధునంలో ఎక్కువ అక్రమ రవాణా జరుగుతూ ఉందన్నది. ఓకే, రైట్. లక్ష్మీ